ఇండియా బికమ్స్ థర్డ్ లార్జెస్ట్ మెట్రో రైల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ విత్ 1000 కిలోమీటర్స్. సో రీసెంట్గా మనం చూస్తున్న డెవలప్మెంట్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం మనకు మెట్రో రైల్. సో మెట్రో రైల్ ఇండియాలో 1000 కిలోమీటర్లను 1000 కిలోమీటర్లకు చేరుకుంది. అదే ప్రపంచంలోనే ఇండియా ర్యాంక్ ఎంత, 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నది చైనా, సెకండ్ స్థానంలో ఉన్నది యుఎస్ఏ. సో ఇండియా బికమ్స్ థర్డ్ లార్జెస్ట్ మెట్రో రైల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ విత్ 1000 కిలోమీటర్స్. సో ఇండియా నౌ ప్రౌడ్లీ స్టాండ్స్ యాజ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్, reflecting its rapid strides in urban transit expansion. India operational metro network has soared from 248 kilometers across 5 cities in 2014 to 1013 kilometers across 23 cities by the 2025, adding 763 kilometers in just 11 years. So simple ga enti ante 2014లో ఇండియాలో ఓన్లీ 5 సిటీలలో మాత్రమే మెట్రో ఉంది. 5 సిటీలలో టోటల్ లెంత్ వచ్చేసి మనకి ఎంత, 248 కిలోమీటర్స్. సో ఇండియాలో 2014లో ఓన్లీ 5 సిటీస్లోనే మనకు మెట్రో సర్వీసెస్ ఉన్నాయి. అది కూడా 248 కిలోమీటర్ల పరిధి. అదే మనకు 2015కి వచ్చే వరకు అరౌండ్ 2015కి వచ్చే వరకు మనకు వచ్చేసి ఎన్ని సిటీస్లో ఉంది అంటే 23 సిటీస్లో ఉంది. 763 కిలోమీటర్స్ని ప్లస్ చేసుకొని టోటల్ 1013 కిలోమీటర్స్ ఉంది. అదే 2014లో మనకు ఓన్లీ 5 సిటీస్లోనే ఉంది. లెంత్ వచ్చేసి మనకు 248 కిలోమీటర్స్. సో గడిచిన 11 ఇయర్స్లోనే మనకు అరౌండ్ 763 కిలోమీటర్స్ మెట్రో రైల్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు నెంబర్ 1 వచ్చేసి చైనా, నెంబర్ 2 వచ్చేసి యుఎస్ఏ, నెంబర్ 3 వచ్చేసి భారత్ ర్యాంక్ ఎంత, నెంబర్ 3. సో మొదటి స్థానంలో ఉన్నది చైనా, ద్వితీయ స్థానంలో ఉన్నది యుఎస్, తృతీయ స్థానంలో ఉన్నది భారత్. ఈ మధ్య న్యూస్లో ఉన్న ర్యాంకింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి ఆర్గన్ డొనేషన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 3. ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 2. రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా మనకు ఆర్గన్ డొనేషన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 3వ స్థానంలో ఉండడం చూస్తున్నాం. ఇప్పుడు మెట్రో రైల్లో కూడా ఇండియా స్థానం వచ్చేసి 3.